షీనన్న అంతా నీ దయ. అక్క ఓటు నీ ఓటు నాకే పడాలి. ఈ ఒక్కసారి దయ చూపండి. లచ్చం పెద్దమ్మ వార్డ్ మెంబర్గా నిలబడ్డా. నీ ఓటు పెద్దనాన్న ఓటు నాకే పడాలి. ఓ సురేష్ తమ్మి, అమ్మ నాయన అన్నకు చెప్పి మనోళ్ళ ఓట్లు జర పడేటట్టు చూర్రా. నీకు పొద్దుగు కాల చిన్న దావత్ ఉంటుంది కానీ సరేనా? ఇగో గిట్ల నడుస్తున్నాయి ఊర్లల్లో ప్రచారాలు. మరి ఇంకెందుకు ఆలస్యం, సీదా వార్తలకు పోయేద్దాం పాండ్రి. తెలంగాణ సర్పంచ్ ఎన్నికలు ఏమన్నా జరుగుతున్నాయా పోండి. అత్త మీద కోడలు, తల్లి మీద బిడ్డ, అన్న మీద తమ్ముడు పోటీలకు దిగుతుంటే జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం జగ్గాసాగర్లో మాత్రం ఇంట్లో ఉన్న ముగ్గురు ఒకలికొకలు పోటీకి దిగుతున్నారులా. ఇగో వీళ్ళిద్దరు భార్యాభర్తలు, జగన్ గౌడు పుష్పలత, ఈయన కొడుకు సాయి గౌడు. అరే ఇదేంది, ఒకే ఇంట్లో వండుకుంటా ముగ్గురు పోటీ చేయడం ఏంది అంటే అసలు విషయం ఏందో ఈ అన్న చెప్తాడేనండి. గత సంవత్సరంలో మా డాడీ సర్పంచ్గా చేస్తే రిజెక్ట్ చేశారు ఏదో కారణం వల్ల. ఇప్పుడు మేము ఒకటే ఇంట్లో నుంచి ముగ్గురం చేశాము. ఇదట అసలు ముచ్చట. అప్పట్లో వీళ్ళ నాయన నామినేషన్ వేస్తే రిజెక్ట్ అయిందట. పోయినసారి అనుభవాన్ని గుర్తు పెట్టుకొని ఇప్పుడు ఇంట్లో 3 నామినేషన్లు వేసిండ్రట. మరి ఇద్దరు విత్డ్రా చేసుకుంటే ఏమైంది అన్న? ఇప్పుడు మేము అధికారాన్ని అడిగితే మేము ఈ జగ్గసార్ గ్రామంలో విత్డ్రా చేసుకునే అవకాశం లేదు. వీళ్ళు నామినేషన్ వేసి వచ్చినాక ఊర్లో 28 లక్షలకు వేలం పాట పెట్టాలని చూసిండ్రట. కానీ ఇంతలే ముచ్చట ఆఫీసర్లకు తెలిసేసరికి అసలు విత్డ్రా అనే ముచ్చటే లేకుండేసరికి ముగ్గురు పోటీలో ఉన్నారు. మరి మీరు ముగ్గురు ఏం మాట్లాడుకున్నారే? మా డాడీ గుర్తు మీదనే పాన గుర్తుకు మేమందరం ప్రచారం చేస్తున్నాము. ఇక ఈ ఊరు ముచ్చట ఇట్లుంటే పెద్దపల్లి జిల్లా మంతని మండలం ఉప్పట్ల ఊర్లోనేమో 70 ఏండ్ల అవ్వ పోటీలో ఉన్నది. చెప్పన్నా, ఇంత పెద్ద ఏజ్ ఉన్నామేను ఎందుకు పోటీలు ఉంచిండ్రు? సర్పంచ్గా పోటీ చేసి తక్కువ మెజారిటీతో 14-15 ఓట్లతోటి ఓడిపోవడం జరిగింది. అర్థమైంది అనులా. ఈ అన్న పోయినసారి తక్కువ మెజారిటీతోనూ ఓడిపోయిందట. ఈసారి పోటీ చేద్దామంటే మహిళకు అవకాశం వచ్చేసరికి వాళ్ళ అమ్మను నిలబెట్టినా అంటున్నాడు. ఇక ఇక్కడ పరిస్థితి ఇట్లుంటే సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల్ గుడితండాల సర్పంచ్గా పోటీ చేస్తున్న జైపాలు వినూత్నంగా ప్రచారం చేస్తున్నాడు. బాండ్ పేపర్ ద్వారా తెలియపరచడం ఏంటంటే, ఇప్పుడున్న ఆస్తులకు మించి అక్రమంగా ఏమన్నా నేను ఆస్తులు సంపాదిస్తే దానిని గ్రామ పంచాయతీ జప్తీ చేసుకొని. అబ్బరే బిడ్డ, ఏమన్నా హామీ ఇస్తున్నాడా పోన్రి? ఇప్పుడున్న వరకే నా ఆస్తులు సర్పంచ్ గా గెలిచినాక ఒక్క ఆస్తి పెరిగినా అదే గ్రామ పంచాయతీకే అంటున్నాడు. కానీ భలే హామీలు, భలే విచిత్రాలు కనబడుతున్నాయి పోన్రి ఎలక్షన్ల.